విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులన్నిటికీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ గిరిజన సంక్షేమ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, వారికి అందరికీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మనం చూసాం, ఎన్నో కార్యక్రమాలు ఆదివాసీలకు దగ్గరయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దాకా పెద్దలు చెప్పినట్టు అరకు కాఫీ అనేది ప్రపంచ స్థాయి బ్రాండ్ వచ్చింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి ఎవరో అతిథులు వచ్చినా వారు ముందు ఇచ్చేదే అరకు కాఫీని వాళ్ళకి బహుమతిగా ఇస్తూ ఉంటారు. మా ప్రాంతం యొక్క అరకు కాఫీ మీరు అందరూ ట్రస్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తిగా దీనికి ప్రసిద్ధి పొందాలని చెప్పి ప్రతి ఒక్క వచ్చిన అతిథికి వారు గౌరవంగా అరకు కాఫీని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మొన్నే చూసాం, భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజు విమానాశ్రయం ప్రారంభానికి దింసా నృత్యం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకొచ్చి ఇవాళ ఆదివాసీల యొక్క కళలని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేసిన వ్యక్తి అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ తిరువూరులో 21 తాండాలు ఉన్నాయి, 21 తాండాల్లో కూడా కొంచెం కిడ్నీ బాధితులు ఉన్నారు, కొంచెం మంచినీటి పథకాలు ఇమ్మీడియట్గా కావాలంటే 5 నిమిషాల్లో 21 తాండాలకి మంచినీటి సౌకర్యం వచ్చిన విధంగా కృషి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యాశాఖ బడ్జెట్లో 29% నిధులు గిరిజన పాఠశాలలకే కేటాయించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. తప్పకుండా వీరి ఆధ్వర్యంలో తప్పకుండా ఆదివాసీలకి మరింత ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ మంచి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఉండటం అది భారతదేశం చేసుకున్న అదృష్టం, అది ఎన్డీఏ ఇచ్చిన సత్కారంగా అందరికీ ముందుగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆదివాసీలు అంటే అడవి ప్రాంతంలో ఉండేవాళ్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రకృతిని, నీరు అన్నిటినీ ఆస్వాదించి మమేకమవుతా తిరిగే మీరందరూ కూడా అభివృద్ధి పథకంలోకి రావాలని ఎన్నో పథకాలు, నీరు, రోడ్లు కాడి నుంచి విద్య, వైద్యం, ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, స్వర్ణాంధ్ర అంటే నగరాలు పెరగటం కాదు, చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల అభ్యున్నత అయితేనే స్వర్ణాంధ్ర అవుతుందని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ మన P4 విధానం వారు తీసుకొచ్చిన విధానం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అది మన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేశినేని శివనాథ్ గారికి